నియోజకవర్గంలో ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాయకులు, వీర మహిళలు జయప్రదం చేయాలని జనసేన నాయకులు కాపరౌతు సుందరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ ఎర్రబాలెం నుంచి కార్యకర్తని 2022లో అప్పటి వరకు పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరిపోయింది 2022 సంవత్సరంలో. అప్పటి నుంచి పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ, అలాగే గ్రామంలో ఉన్న వివిధ సమస్యలపై పోరాడుతున్న నన్ను 2022లోనే పార్టీ గుర్తించి గ్రామ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అప్పటి నుంచి 2024 జనవరి నెల వరకు, అంటే ఎన్నికలకి ఖచ్చితంగా 2 నెలల ముందు వరకు నేను ఎర్రబాలెం గ్రామానికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నాను. 2024 జనవరిలో మన మంగళగిరిలో జరుగుతున్న ఎంపీఎల్ అంటే మంగళగిరి ప్రీమియం లీగ్ పోటీల సందర్భంగా ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ నేను నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని కూడా నేను అయి ఉంటాను. ఇది మా పార్టీలోని కొంతమందికి నచ్చలేదు. అయినా సరే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు కూటమి అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరిగింది. అనుకున్నట్టుగానే, అనుకున్న దానికంటే ఎక్కువ ఇక్కడ నారా లోకేష్ గారు 91,000 మెజార్టీతోటి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మరియు ఐటీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వం కానివ్వండి, పార్టీని నడుపుతున్నది కానివ్వండి, ఎక్కువ శాతం కాపులు నడుపుతూ ఉన్నారు. తీరా చూస్తే పదవులు మాత్రం కాపులకు ఎవరికి వచ్చిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. ఈ విషయం గురించి త్వరలోనే అధిష్టానానికి కూడా ఒక లేఖ రాయబోతూ ఉన్నాము. అధిష్టానంతో మాట్లాడి మా బాధలన్నీ వాళ్ళకి చెప్పుకోవాలని చెప్పి ముందుగా మీ ద్వారా ఇక్కడున్న మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే మీడియా ద్వారానే పార్టీ పెద్దలు కూడా తెలియజేయాలని చెప్పి మేము కోరుకుని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు రేపు అంటే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకునే కార్యక్రమం ఉద్యమి అనే కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడున్న జనసేన నాయకులు కృషి చేయాలని, అలాగే కొత్తగా పార్టీలో చేరాలనుకున్న వారు కూడా లోకల్గా ఉన్న నాయకుల మీద మీరు ఏ విధమైన అపోహలు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న శ్రద్ధను చూసి జనసేన పార్టీలో చేరాలని చెప్పి సందర్భంగా కోరుతుకుంటా ఉన్నాం. ఈసారి మెంబర్షిప్ని 3 విభాగాలుగా మార్చడం జరిగింది. 1 ఉద్యమి, 2 సాధక్, 3 ప్రదాత. ఉద్యమి అంటే జనసేన పార్టీలో చేరడం ద్వారా సమస్యల మీద ఉద్యమించే వాళ్ళని ఉద్యమిగా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేయడం జరిగింది. అలాగే ఈ పార్టీలో చేరే వాళ్ళని ఎవరైతే చేరుస్తారో, అంటే ఇదివరకు మేము క్రియా వాలంటీర్లు అని పిలిచేవాళ్ళని, ఆ వాలంటీర్లని సాధకులుగా గుర్తించి సాధక్ అని పేరు నామకరణం చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం కుదరని వాళ్ళు చాలామంది ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కావచ్చు, ఆయన పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీకి ఏదో చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఇక్కడ ఫీల్డ్లో అందుబాటులో ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఆర్థికంగా కానీ లేదా తమ మేధో సంపత్తిని ఉపయోగించి కానీ పార్టీ కోసం కృషి చేయొచ్చు. అలాంటి వాళ్ళందరినీ ప్రదాత అనే పేరుతోటి పిలవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఈ జిల్లాకి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత